అన్న ఇప్పుడే చూశాను 'నీలకంఠ' మూవీ. నిజంగా సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అనమాట. మనకి 'రాజు వెడ్స్ రాంబాయి', ఒక 'రంగస్థలం' ఇలాంటి ఈ కోవలో ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ అనమాట. చాలా అంటే చాలా ట్విస్టులతో కూడిన సినిమా అనమాట. హీరో గారు అయితే చాలా బాగా చేశారనమాట. పర్ఫార్మెన్స్ పరంగా, యాక్షన్ పరంగా, అసలు సాంగ్స్లో కానీ, డ్యాన్స్ కానీ చాలా అంటే చాలా బాగుందనమాట. అసలు ఈ స్టోరీ విలేజ్ బ్యాక్డ్రాప్లో అసలు చదువుకున్నోడికి చదువుకొన్నోడికి డిఫరెన్స్ చాలా బాగా చూపించారనమాట. సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్స్ కానీ, త్రోట్ స్టోరీ అంతా ఇంట్రెస్ట్గా వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన సినిమా అనమాట 'నీలకంఠ' మూవీ. ఆ టైటిల్కి తగ్గట్టు ఆ పర్ఫార్మెన్స్ కానీ, ప్రతి ఒక్క క్యారెక్టర్ అసలు లాస్ట్లో రివీల్ అయ్యే ట్విస్ట్లు అయితే ఎవరు ఊహించారనమాట. అంత బాగున్నాయి అనమాట. హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ కానీ, ప్రతి ఒక్కటి విలేజ్లో జరిగేవి చాలా బాగా క్లియర్గా చూపించారనమాట. సో ఈ జనవరికిలో రిలీజ్ అయ్యే సినిమాల్లో ది బెస్ట్ సినిమా కాబోతుంది, బ్లాక్ బాస్టర్ కాబోతుంది అనమాట. డైరెక్టర్ గారు రాసుకున్న పాయింట్స్ కానీ, ఒక్కొక్క దానికి ఇచ్చిన ట్విస్టులు కానీ చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. ఆ స్క్రీన్ ప్లే, ఆ పల్లెటూరులో జరిగే సిచ్యువేషన్స్ని క్లియర్ కట్గా చాలా మంచిగా చూపించారనమాట. మూవీ చాలా బాగుంది. మనకు ఆ మూవీ అసలు ట్విస్ట్ విలన్ ఎవరు అనేది మనకు కనిపెట్టలేమండి. చాలా అంటే చాలా బాగుంది. 90s బ్యాక్డ్రాప్లో ఆ సెట్స్ కానీ, ఆ రియల్ లొకేషన్స్ కానీ, ఆ కాస్ట్యూమ్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. స్కూల్ ఎపిసోడ్స్, ట్విస్ట్లు కానీ, హీరో క్యారెక్టరైజేషన్స్, అదేవిధంగా లీడ్ యాక్టర్స్ వాళ్ళది పర్ఫార్మెన్స్ అవన్నీ చాలా బాగుందండి. నైస్ మూవీ. 'నీలకంఠ' మూవీ చాలా బాగుంది. మంచి ఎక్స్పీరియన్స్, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు ఈ వీకెండ్కి. అండ్ రూరల్ డ్రామా చాలా బాగా రాసుకున్నారు. అండ్ స్పోర్ట్స్ డ్రామా చాలా బాగుంది. అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ట్విస్ట్లు రివీల్ అయ్యే విధానం కూడా చాలా బాగుంది. ఓవరాల్ ఇట్స్ ఏ గుడ్ ఫిలిం. అండ్ విలేజ్లో విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడే 'నీలకంఠ' సినిమా వచ్చిన చాలా రోజుల తర్వాత సినిమా అంటే ఇది. ఎందుకంటే భయ మనం బలగం చూసినాం, రాజు వెడ్స్ రాంబాయి చూసినాం. ఆ సినిమా తర్వాత 'నీలకంఠ' సినిమా నెంబర్ 1 నాకు నచ్చింది భయ. మన పల్లెటూరులో, మన విలేజ్లో ఎలా జరుగుతుంది భయ అంటే తప్పుని అంటే పెద్దోడు చెప్తే వాడు పెద్దోడి మాట రియల్ రాని మనం ఎంత నిజాయితీగా తెలియదు. చదువుకున్నోనికి లంగానికి తేడా ఇది. మంచిగా చదువుకున్న పేరు ఉండదు, కొన్నోడికి పేరు ఉంటుంది భయ. ఈ సినిమాలో మాత్రం నాకు ఎమోషన్ అనిపించింది. అంటే మన రియల్ స్టోరీ అనిపించింది. ఆ హీరోయిన్ గారు ఒకసారి వస్తారా మేడం? మేడం హీరోయిన్ గారు ఒకసారి రండి మేడం. సార్ డైరెక్టర్ గారు ఒకసారి రండి సార్. సో అన్నా ఇగో మన హీరోయిన్ డైరెక్టర్ సార్. మా విలేజ్లో అంటే మా విలేజ్ సినిమా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే మన పక్కా విలేజ్ సినిమా ఇలాంటి స్టోరీ చూడాలి. అరే భయ్యా ఎన్నో సినిమాలు రాటు సినిమాలు వచ్చినాం, కానీ మన పల్లెటూరు సినిమా మన లాంటి సినిమా, మనం ఎన్ని బాధ్యతలు అంటే మనకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి భయ్యా. అలాంటి ఇబ్బందిని ఎమోషనల్గా అంటే మన విలేజ్ సినిమా మన సినిమా అన్నట్టు సార్ ఈ సినిమాతో మీరు ఎక్కడ వెళ్ళిపోతారు, ఇలాంటి స్టోరీ తీయండి సార్ అంటే మన పల్లెటూరు కష్టాలు మన విలేజ్ కష్టాలు ఏదో చూపించారు, బాగుంది సార్. అండ్ ఇక హీరోయిన్ దగ్గరికి వస్తే బాబా మామూలు యాక్టింగ్ చేయలే భయ్యా. అంటే ఆమె చీర కట్టుకొని సాంప్రదాయంగా పద్ధతిగా అంటే చాలా సినిమాలు వస్తాం భయ్యా. అంటే రొమాన్స్ వల్గర్ తీస్తారు, ఎలాంటి వల్గర్ లేదు, ఎలాంటి రొమాన్స్ ఒక సింపుల్గా. అరే క్లైమాక్స్ 40 minutes మాత్రం నేనైతే ట్విస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలే భయ్యా. అలా ఉంది భయ్యా. ఒకటే భయ్యా టికెట్ కూడా ఎక్కువ అంటే 100 రూపాయలు అంటన్నా. మనం చిన్న ఫ్రైడ్ రైస్ తింటే 100 రూపాయలు అయిపోతాయి. 300-400 సినిమాలు పెట్టిస్తాం. ఒక్కసారి 100 రూపాయలు పెట్టి సినిమాకి రండి. ఈ సినిమా బాగా లేకపోతే నేను గుండు తీసుకుంటా భయ్యా. పక్కా విలేజ్ సినిమా, ఒక బలగం, రాజు వెడ్స్ రాంబాయి, ఆ తర్వాత 'నీలకంఠ' అంతే. అండ్ కంగ్రాచులేషన్ మేడం, ఎక్స్ప్రెషన్ కూడా సూపర్ అన్నా. థ్యాంక్ యూ అన్న. ఇలాంటి సినిమాలు తీయాలన్నా నువ్వు, పక్కా మన విలేజ్ సినిమా అన్న. ఇప్పుడు చూసానా 'నీలకంఠ' సినిమా, అబ్బా ఏ సినిమా అన్న. మీరు ఎక్కడ పనిచేశారన్న? ఏ డైరెక్టర్ దగ్గర పనిచేశారన్నా? ఎవరి దగ్గర పనిచేయలేదన్నా? ఆర్జీవీ లాగా నిజంగా మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చారన్నా. స్క్రీన్ ప్లే మాత్రం అదరగొట్టారన్నా. భలే ఉన్నాయి స్క్రీన్ ప్లే మాత్రం. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడి నుంచి తెచ్చారన్నా? ఆ మ్యూజిక్ మాత్రం ఆర్ఆర్ ఇచ్చాడన్న. మ్యూజిక్ మాత్రం నిజంగా దండ వేయాలన్న. నిజంగా మ్యూజిక్ ఎరగదీశాడన్న ఈ సినిమాకి మాత్రం. మనం చూసాము రంగస్థలం చూసాము, తర్వాత మన బలగం చూసాము. మళ్ళీ 2026లో మనకి ఏదైనా మంచి మూవీ, ఏదైనా గుడ్ మూవీ ఉందంటే 'నీలకంఠ' మాత్రం చరిత్రలో పేరు నిలబడిపోతుందన్న. చాలా బాగా చూపించారన్న. విలేజ్ బ్యాక్గ్రౌండ్ మాత్రం మామూలు లేదు. విలేజ్లో ఏం జరుగుతుంది, విలేజ్లో ఏంటి లవ్ స్టోరీ ఏంటి అన్నది చూపించారన్న. స్క్రీన్ ప్లే అదరగొట్టారన్న. చాలా బాగుందన్న. నిజంగా మంచి గుడ్ మూవీ అన్న నిజంగా. ఇంకా సీత గారి క్యారెక్టర్ అయితే మాత్రం మన ఇంటి పక్కనో లేకపోతే మన ఇంట్లోనో మన లవ్ స్టోరీయో, మన 10th క్లాస్ చదువుకున్నప్పుడు, మన ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు, డిగ్రీ చదువుకున్నప్పుడు లవ్ స్టోరీలు ఎలా ఉంటాయి, ఎక్కడ వల్గరీ లేకుండా, ఎక్కడైనా వల్గరీ కనిపించిందా? ఎక్కడ వల్గరీ కనిపించలా. చాలా బాగా చూపించారు. క్యారెక్టర్ మాత్రం ఇరగదీశారు. హీరో గారి క్యారెక్టర్ మాత్రం ఇంకా మామూలు లేదు, ఇంకా ఇంకో లెవెల్లో ఉంది హీరో గారి క్యారెక్టర్ మాత్రం. అలాగే సత్యప్రకాష్ గారి క్యారెక్టర్ కానీ, సుభలాష్ సుధాకర్ గారి క్యారెక్టర్ కానీ, ఆర్పి గారి క్యారెక్టర్ కానీ, నెమల్ రాజు గారి క్యారెక్టర్ కానీ అన్ని క్యారెక్టర్లు కూడా న్యాయం చేశారన్న.
చాలా బాగా చూపించారన్న క్యారెక్టర్ మాత్రం, ప్రతి క్యారెక్టర్ కూడా బాగా చూపించారన్న. చాలా గుడ్ మూవీ అన్న, నిజంగా చెప్తున్నాం కదా. లాస్ట్ క్లైమాక్స్ ఉంటుందన్న 20 నిమిషాలు. ఆ క్లైమాక్స్ కోసం మాత్రం ఖచ్చితంగా సినిమా చూడాలన్న. చాలా బాగుందన్న సినిమా మాత్రం. దయచేసి మాత్రం థియేటర్ రండి అన్న. టికెట్ రేట్లో 300, 400, 600 కాదన్న, 100 రూపాయలు అన్న. 100 రూపాయలకి అన్న చెప్తున్నాం కదా, బిర్యానీ వస్తుంది అన్న. 100 రూపాయలు పెడితే ఆ బిర్యానీ తిన్నాం అనుకోండి. నేను నిజంగా చెప్తున్నాను కదన్న, మంచి మూవీ అన్న. మన హ్యాపీ న్యూ ఇయర్కి మంచి మూవీ ఏదైనా ఉందంటే ఇదేనన్న. సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే హ్యాపీ న్యూ ఇయర్. గుడ్ మూవీ అన్న. దయచేసి మాత్రం థియేటర్ రండి అన్న. మీరు సినిమా చూసి 10 మందికి చెప్పండి అన్న, ఈ వారంలో మంచి మూవీ వచ్చిందిరా బాబు, రండిరా ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్దాం, ఫ్యామిలీతో వెళ్దాం, ఫ్యామిలీతో చూద్దాం అని చెప్పండి అన్న. నీలకంఠ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. ఒక చిన్న సినిమాలో ఇన్ని మోరల్ వాల్యూస్ ఉన్న సినిమా చూడడం నేనైతే ఫస్ట్ టైం. ఒక ఎడ్యుకేషన్ గురించి చెప్పాడు, ఒక లవ్ గురించి చెప్పాడు, పాలిటిక్స్ గురించి చెప్పాడు, చాలా చాలా ఎలిమెంట్స్ అన్నీ పెట్టాడు. చాలా మోరల్ వాల్యూస్ ఉన్న సినిమా. అందరూ తప్పకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్లో ఇన్ని ఎలిమెంట్స్ కాబట్టి, స్పోర్ట్స్ డ్రామా, లవ్ డ్రామా, చాలా మంచిగా అన్ని ఎలిమెంట్స్ చాలా మంచిగా బ్లెండ్ చేశాడు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. లాస్ట్ 20 minutes చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ. నీలకంఠ మూవీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ జనాలకి ఏం మెసేజ్ ఇవ్వాలని డైరెక్టర్ గారు చాలా అద్భుతమైన పాయింట్తో, హీరో పర్ఫార్మెన్స్ తగ్గట్టు కూడా అల్టిమేట్గా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు. విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ తీసుకున్న చదువు, మంచితనం ఈ నేపథ్యంలో ఓపిక, కాలమే నిర్ణయిస్తుంది సమాధానం అనేది రన్ టైం తగ్గట్టుగా ఎక్కడా బోర్ అనిపించలేదు. మ్యూజిక్ అయితే కనుక ఆసమ్ అని చెప్పచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కనుక ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలకి ఇంత గొప్ప మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్కి హ్యాట్సాప్ చెప్పచ్చు. నీలకంఠ అన్న పేరులోనే ఒక ఇమాజినేషన్ ఉన్నట్టుగా ట్విస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. లాస్ట్ 40 minutes అయితే కనుక వండర్ అని చూపించు. హీరో యాక్టింగ్ అయితే కనుక వన్ మ్యాన్ షో చేశాడన్న. రాంకీ గారు కానీ అలాగే పృథ్వీ గారి క్యారెక్టర్లు కూడా ఎక్కడా తగ్గలేదు. ఓపిక అనేది మనకి ఏం మెసేజ్ ఇస్తుంది అనేది ఒక మంచి ప్లాట్ఫామ్తో ఒక బల్గం సినిమా, ఒక దండోరా సినిమా, ఒక రంగస్థలం సినిమా ఎలా మనకు దగ్గర అయ్యాయో అలాంటి పెద్ద సినిమాలకు పోటీగా ఈ నీలకంఠ సినిమా అనేది కూడా మనకు అంత అద్భుతంగా ఉంది. టికెట్ల రేటు కూడా చాలా రీజనబుల్గా ఓన్లీ 99 పెట్టారు. బట్ ఈ రీజనబుల్ రేట్స్లలో ఫ్యామిలీతో వెళ్ళి మనం చూడాల్సిన సినిమా. మెసేజ్తో పాటు చదువు ఎంత ఇంపార్టెంటో, సంస్కారం ఎంత ఇంపార్టెంటో, మనం కోల్పోయింది ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనకి దగ్గర అవుతే అది ఎలా ఉంటుంది అనేది ఒక రియల్ ఇన్స్టెంట్, అంటే పల్లెటూరు వాతావరణానికి, సిటీ లైఫ్ వాతావరణానికి ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో ఒక మంచి మోటివేషన్ చూడొచ్చు. వాచబుల్ మూవీ నీలకంఠ మూవీ. ఇక్కడ నీలకంఠ మూవీ చూడడం జరిగిందండి. స్టార్ట్ చేశారు. నీలకంఠ మూవీ చూడడం జరిగింది. చాలా సింపుల్గా ఉంది మూవీ. అంటే మనకు విలేజ్ బ్యాక్డ్రాప్లో మూవీ తీయడం జరిగింది. ఇంకా మాస్టర్ మహేంద్ర తెలుసు కదా మనకి, చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తూ ఉన్నాడు. సో అతని యాక్టింగ్ అయితే చాలా న్యాచురల్గా అనిపించింది. ఎందుకంటే ఎక్కడ బెట్గా లేకుండా చాలా న్యాచురల్గా ఫస్ట్ డెబ్యూ మూవీతో వచ్చాడు మన మహేందర్. అతన్ని అందరూ ఆదరించాలి. ఎందుకంటే ఈ మూవీ విలేజ్ బ్యాక్డ్రాప్లో మనకి స్టడీ, చదువుకుంటే రాదు, చదువుకుంటే వస్తుంది అన్నది కాన్సెప్ట్ మీద ఈ సినిమా తీయడం జరిగింది. సో సోషల్ మెసేజ్ ఉన్న మూవీ. ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ మూవీ చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఇప్పుడు వచ్చే మూవీస్ అనేసి కూడా కమర్షియల్గా వెళ్తున్నాయి, కానీ విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చి చాలా తక్కువ ఉన్నాయి. సో 2026లో స్టార్టింగ్లోనే ఒక మంచి మూవీ వచ్చిందని చెప్పుకోవాలి. ఇందులో క్యాస్టింగ్ కానీ మిగతా మనకి విలన్ బ్యాచ్ కూడా చాలామంది చేశారు. వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇవన్నీ కూడా మూవీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో అందరూ ఫ్యామిలీతో వచ్చి తప్పకుండా చూడదగ్గ మూవీ నీలకంఠ మూవీ. సో ఇప్పుడే నీలకంఠ మూవీ ప్రీమియర్ చూడడం జరిగింది. సో 90s ఒకసారి గుర్తుకొచ్చేసింది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ అయితే సాంగ్స్ కానీ ఎలివేషన్ షాట్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ సెకండ్ హాఫ్లో చాలా ట్విస్టులు ఉంటాయి, అసలు ఎక్స్పెక్ట్ చేయము. ఫస్ట్ హాఫ్ అలా తీసుకెళ్తే సెకండ్ హాఫ్ మాత్రం మంచి ఒక ఎమోషన్స్, సాంగ్ కూడా చాలా ఎమోషన్గా కొట్టారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగా. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ మధ్య అంటే కంటెంట్ మంచి సినిమా ఉంటే జనాలు థియేటర్కి వచ్చి చూస్తారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ఫైట్ సీక్వెన్స్ కావచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, డిఓపి గారు కూడా చాలా మంచి యాంగిల్స్ చేశారు. ప్రతి ఒక్కరు
థియేటర్కి వాచ్ చేయండి. ఒక మంచి మూవీ, డోంట్ మిస్. థ్యాంక్ యూ. 2026 ఇప్పుడే నీలకంఠ సినిమా చూశాను. ఈ సినిమా 90 స్టోరీ అండి. మనకి ఒక రంగస్థలం ఎలా ఉందో, రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా ఎలా ఉందో అలా ఉంది స్టోరీ. ఇప్పుడు మనకి దీంట్లో ఏంటంటే చదువు గురించి, మళ్ళీ గేమ్స్, కబడ్డీ గేమ్ గురించి ఉంచాడు. ఇప్పుడు ఊర్లో జరిగే పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఒక సర్పంచ్ ఆధిపత్యం ఎలా చెలాయిస్తాడని అంటే ఇప్పట్లో లేదు, అప్పట్లో ఉండే ఆ రోజుల్లో అలాంటి స్టోరీ తీసుకున్నారు. ఇట్లాంటి స్టోరీ నాకు తెలిసి ఇండస్ట్రీలో రాలేదు ఇంతవరకు. బాగా తీశారు డైరెక్టర్ గారు, సూపర్ తీశారండి. హీరో గారు అవన్నిటిని ఎదుర్కొని ఒక ఊరిని ఎలా కాపాడాడు అనేది స్టోరీ కాన్సెప్ట్ సూపర్ అంటే సూపర్ ఉందండి సినిమా. అందరు తప్పకుండా థియేటర్కి వచ్చి నీలకంఠ సినిమా చూడండి. ఐటమ్ సాంగ్ బాగుంది, ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడే చూసానన్న నీలకంఠ మూవీ చాలా ఎక్సలెంట్గా తీశారు. డైరెక్షన్ కానీ, ఆ బీజం ఆర్ఆర్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం కొట్టారు. చాలా ఎక్సలెంట్గా అనిపించింది. నీలకంఠ మూవీ చాలా ఎమోషన్ క్యారీ చేశారు. ఒక కబడ్డీ ప్లేయర్ ఎట్లా ఆడతారు అనేది కూడా దాని గురించి క్యారీ చేశారు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మూవీస్లో మనకి దండోరా కానీ, రాజు వెడ్స్ రాంబాయ్ కానీ, బలగం సినిమా, ఈ సినిమా లిస్ట్లో కూడా ఈ సినిమా చేర్చుకోవచ్చు. అట్లా ఉంది నీలకంఠ సినిమా. చాలా ఎక్స్టెంట్గా తీశారు. అండ్ హీరో పర్ఫార్మెన్స్ చూస్తే చాలా ఎక్స్టెంట్గా యాక్టివ్ పర్ఫార్మెన్స్ చాలా పీక్స్ లెవెల్స్ ఉంది. అండ్ బిఫోర్ మన స్టైల్ ఆర్టిస్ట్గా చూస్తాం హీరోని, కానీ స్క్రీన్ మీద హీరోగా చూసినప్పుడు మంచి యాక్టింగ్ పర్ఫార్మెన్స్, చాలా స్కిల్స్ బాగా మనకి చాలా ఎక్స్ప్రెషన్స్ బాగా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగా చేయడం జరిగింది. దాంట్లో హీరోయిన్ కానీ, దాంట్లో లవ్ స్టోరీ ట్రాక్ ఉంటుంది. చాలా ఎక్స్టెంట్గా బీజిఎం ఆర్ఆర్ మాత్రం పిక్చర్ కొట్టారు. లాస్ట్ క్లైమాక్స్ 40 minutes అయితే మీకు చాలా గూస్ బంప్స్ వస్తాయి, అట్లా అనిపించింది. సినిమా అయితే చాలా ఎక్స్టెంట్గా ఉంది. మీరు దగ్గర ఉన్న థియేటర్స్కి వెళ్ళి తప్పకుండా చూడాల్సిన మూవీ నీలకంఠ మూవీ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే నీలకంఠ మూవీ చూసినా, సినిమా మాత్రం మామూలుగా లేదు, మస్తున్నది సినిమా. హీరో గారి యాక్టింగ్ అయితే సూపర్. అసలు ఇలా ఒక ఐటెం సాంగ్ ఉన్నది అన్న, స్నేహ ఉల్లాల్ గారు. అసలు పాట మామూలుగా ఉండదు, బీభత్సంగా ఉంటుంది పాట, అసలు మామూలుగా లేదు పాట అయితే. డ్యాన్సులు అయితే హైలైట్. హీరో గారి యాక్టింగ్ అయితే నాకు పిచ్చగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళు క్యారెక్టర్ అలాంటిది. ఎందుకంటే స్టోరీ బాగుంది, మంచి కాన్సెప్ట్ తీసుకున్నాడు. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మ్యూజిక్ అయితే కొట్టిండు, పిచ్చ కొట్టిండు. మ్యూజిక్ మామూలుగా కొట్టలే, అసలు సూపర్ అన్న. సినిమా అయితే రేపు 2వ తారీఖు రిలీజ్ అవుతుంది. బ్లాక్ బస్టర్ సినిమా అన్న. సినిమా అసలు మామూలుగా ఉండదు, బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది. ఇలాంటి సినిమా చూడండి అన్న, చాలా బాగుంటుంది. మూవీ చాలా బాగుందన్న. ఫైట్స్ అండ్ సాంగ్స్ ఇంకా బాగున్నాయి. అండ్ లాస్ట్ 40 minutes అదరగొట్టేశారు అంతే. బాగుందన్న, ఫైట్స్, సాంగ్స్ కానీ, హీరో యాక్టింగ్ కానీ ప్రతిదీ బాగుందన్న. నెక్స్ట్ రాజు వెడ్స్ రాంబాయ్, దండోరా, ఆ తర్వాత నీలకంఠనే చెప్పొచ్చు మనం. అండ్ క్లైమాక్స్ కూడా అదరగొట్టేశారు అంతే. నీలకంఠ మూవీ మాస్టర్ మహేందర్ యాక్టర్గా జస్ట్ ఇప్పుడే చూడడం జరిగింది భయ్య. స్పెషల్ స్క్రీనింగ్ ఆఫ్ నీలకంఠ మూవీ. చాలా 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 బాగా తీశారు ఫిల్మ్ని. అంటే డీటెయిల్స్, మైన్యూట్ డీటెయిల్స్. ఆఫ్టర్ రంగస్థలం అంత గ్రాండ్గా, అంత టాప్ నాచ్ ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికాలిటీస్తో మన శ్రీనివాస్ గారు కావచ్చు, వేణుగోపాల్ గారు కావచ్చు, ప్రొడ్యూసర్ ఎల్ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద చాలా చాలా చక్కగా ప్రొడక్షన్ చేశారండి. ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికాలిటీస్ అండ్ శ్రవణ్ కుమార్ గారి విజువల్స్, సేమ్ టైం ఎడిటింగ్ చాలా చాలా ప్రొఫెషనల్గా కట్ చేశారండి ఫిల్మ్. అంటే మోస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ అంతా కొత్త వాళ్ళని చెప్పారు మూవీ టీమ్. మన వన్ ఆఫ్ ద హైలైట్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ మార్క్ ప్రశాంత్ గారిది. అందరు ఆల్మోస్ట్ టెక్నీషియన్స్ అంతా డెబ్యూటెంట్స్. ఇలాంటి డెబ్యూటెంట్స్కి ఇంత మంచి స్టాండర్డ్ అవుట్పుట్ ప్రొడ్యూసర్స్ గారు అవకాశం ఇవ్వడము. అండ్ సినిమా కూడా చాలా చాలా బాగా వచ్చిందండి. అండ్ మస్ట్ వాచ్ ఫిల్మ్ అండ్ ఓన్లీ అండ్ థియేటర్స్. ప్రాపర్ థియేటర్కల్ ఫిల్మ్ ఇది. థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్, హై, ఆ ఎమోషన్స్ ప్రాపర్గా కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే ప్రాపర్ సౌండ్ విజువల్స్ థియేటర్లో ఉంటుంది కాబట్టి అంబియన్స్, అట్మాస్ఫియర్ అంతా చాలా 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 బాగుందండి ఫిల్మ్. మస్ట్ వాచ్ ఫిల్మ్. అంటే హీరోయిన్ కెమిస్ట్రీ, హై ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ త్రూ అవుట్ ద మూవీ, ఎమోషన్స్ క్యారీ చేసేది చాలా బాగా అనిపించింది. అంటే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి చూస్తున్నాం మాస్టర్ మహేంద్ర గారిది. ఇందులో ఇంకా క్యారెక్టరైజేషన్, స్టోరీ, సీన్స్, స్క్రీన్ ప్లే చాలా చాలా బాగా కుదిరాయి. ఆయనకి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంది పర్ఫార్మెన్స్కి కానీ, యాక్షన్ కానీ, ఎమోషన్స్ కానీ, డ్రామాకి కానీ. మంచి ఎసెట్ అవుతుందండి ఆయనకి యాక్టింగ్ కెరీర్కి కావచ్చు. అండ్ సేమ్ టైము డైరెక్టర్ గారికి కూడా, మన రాకేష్ మాధవన్ గారికి కూడా మంచి ప్లస్ అవుతుందండి. కెరీర్ బూస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది నీలకంఠ, ద ఎసెన్స్ ఆఫ్ కర్మ. మస్ట్ వాచ్ ఓన్లీ ఆన్ థియేటర్స్. మూవీ అయితే చూస్తాం అయితే జరిగింది. నిజంగా ఈ మూవీ ఎలా ఉందంటే బ్యాక్గ్రౌండ్ స్కోరు నిజంగా చెప్పుకోవచ్చు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అంటే చదువు గురించి మంచి మెసేజ్ కూడా ఇవ్వటం అయితే జరిగింది ఈ సినిమాలో. అంటే ఎట్లా అంటే చదువు మనం అమ్ముకుంటే అది విలువ ఉండదు. అంటే చదువుకొని వాడు ఎంత కష్టపడి చదివి ఎంతంత పైకి వచ్చినా సరే ఉపయోగం ఉండదు. అదే ఒక డిగ్రీ సర్టిఫికేట్ కొనుక్కొని పైకి వచ్చేస్తే సింపుల్గా వాళ్ళకి బాగా పేరు ఉంటుంది. సో అది ఒక మంచి మెసేజ్ అయితే ఈ సినిమాలో చూపించడం అయితే జరిగింది.
హీరో అండ్ హీరోయిన్ కెమిస్ట్రీ మాత్రం నిజంగా చాలా బాగా ఒక్కటైంది అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే సాంగ్స్ కూడా చాలా బాగుంది. బీజిఎం, బ్యాక్గ్రౌండ్ బీజిఎం, స్క్రీన్ ప్లే కొత్తగా చూసినట్టు అనిపించింది. స్క్రీన్ ప్లే కూడా సో ఎట్లా ఉంది అంటే ఇంటర్వెల్ మూమెంట్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఏంట్రా బాబు అన్న ఫీలింగ్కి అయితే వెళ్ళిపోతాము. ఆ హీరోయిన్ ఆ చీర అంటే మన తెలుగు ఎలా ఉంటుంది అన్నది మరొకసారి హీరోయిన్ గారు శారీతో మరొకసారి చూపించారు. సో చాలా బాగుంది. కమింగ్ సూన్ థియేటర్స్. అది చదువు గురించి అంటే ప్రతి ఒక్కరికి చదువు కాదు, వేరే మనకు ఒకే చదువుతోనే ఆగిపోకూడదు. వేరే మన ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, దాంట్లో మనం గుర్తించుకొని ముందుకు సాగిపోవాలి. చాలా బాగా మెసేజ్ ఇచ్చారు. న్యాచురల్గా ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్గా ఉంది. అండ్ రాఘవరావు కొడుకు టైమింగ్ వెరీ సూపర్గా ఉంది. అండ్ హీరోయిన్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ వచ్చేసి హీరో గారు మాస్టర్, హీరో గారి యాక్టింగ్ కూడా ఫుల్ మాస్ అండ్ మస్తు ఉంది. సూపర్ బాగుంది. సస్పెన్స్ బాగుంది. అంటే ఏం నచ్చినాయి మూవీలో మీకు? ప్రతి ఊర్లో జరిగే స్టోరీని బయటికి చెప్పినట్టుగా అనిపించింది నాకైతే. క్యారెక్టరైజేషన్ కూడా మంచిగా చూపించారు. సేమ్ ఇది జరుగుద్ది ఇంతవరకు. లైక్ విలన్ క్యారెక్టర్ అయినా హీరో క్యారెక్టర్ అయినా చాలా మంచిగా డిజైన్ చేశారు. మరి హీరో మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఆయన చిన్న కుర్రోడు, ఆయన హీరో కింద చేశాడు. యాక్టింగ్ ఎలా చేశాడు? చాలా మంచిగా చేశారు. ఆయనే కాదు, ఆయనతో పాటు విలన్ లాగా చేశారు ఇద్దరు, సేమ్ క్లాస్మేట్స్. అనిల్ ఆయన కూడా బాగా. అదే చదువు గురించి, స్టడీ గురించి, చదువుకుంటే వస్తుంది కానీ కొంటే రాదనేసి ఏదో మెసేజ్ చెప్పారు కదా, అది ఎలా అనిపించింది? ఆ పాయింట్ ఆఫ్ లైన్ చాలా మంచిగా తీశారు. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అది క్యారీ చేశారు ఆ లైన్ ని.